మహానాడు అత్యంత కీలకంగా ఉండబోతుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. తన నియోజకవర్గంలో కూడా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకువెళ్లాలని మహానాడు తీర్మానించిందన్నారు. ఇక రానున్న 3 ఏళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామంటున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. నేటి నుంచి మహానాడు 2 రోజుల పాటు అత్యంత ఘనంగా వైభవోపేతంగా అయితే నిర్వహించనున్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో. అయితే ఈ వేడుకలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి వివరించేందుకు మనతో పాటు పిఠాపురం వర్మ గారు ఉన్నారు, పొలిట్ బ్యూరో సభ్యులు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది? అంటే ఈ మహానాడు మొట్టమొదటిసారిగా వర్చువల్ విధానంలో వెళ్ళబోతున్నారు. అయితే ఎలా ఉండబోతుంది? ఈ హైబ్రిడ్ విధానం అన్నది మొట్టమొదటిసారిగా పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి టెక్నాలజీ కొత్త ఏం కాదు. ఎంచేదంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అన్నది పార్టీలో ఆల్రెడీ కింది స్థాయి వరకు వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మొదటిసారిగా జరిగే మహానాడు, అంటే నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఏదైతే క్లస్టర్ విధానంలో పెట్టారో, పబ్లిక్ ఇది వరకు మహానాడుకు వచ్చి పబ్లిక్ కంట ఈ క్లస్టర్ విధానం వల్ల 10 రెట్లు పబ్లిక్ పెరగడమే కాకుండా ఈ పెట్టి తీర్మానాలన్నీ కూడా ప్రజల్లోకి వితిన్ సెకండ్స్ పాస్ అనే విధంగా ఈ హైబ్రిడ్ మహానాడు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మహిళలకు పెద్ద పెట్టేశారు. నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో యువత అంతా కూడా మరి ఎంతో ఉత్సాహంగా ఉండడమే కాకుండా పార్టీకి బలోపేతంగా ఉంటా ఉంది. మరి ఆయన యువకాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడే కాకుండా డిఎస్ఏ కాకుండా పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో సుమారు 10 లక్షల కోట్లు పెట్టుబడులు తేడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ యువకాలం పాదయాత్రలో ఏదైతే నిరుద్యోగులు చెప్పారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం, ఇవన్నీ కూడా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఒక బలమైన నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు ఉండడం అన్నది ఈరోజు రాష్ట్రంలో అంతా కదా చర్చ జరుగుతుంది. యువతలో మార్పు వచ్చింది. యువత అంతా కూడా ముందుకు కదులుతూ ఉన్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్లు కానీ 2029 ఎలక్షన్లు కానీ ఈ మహానాడు ఒక పునాదని చెప్పి తెలియజేస్తాం. సార్, మహానాడులో అత్యంత కీలకమైన ఘట్టం ఏదైతే ఉందో తీర్మానాలు 20 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తుంది. అసలు ఈ తీర్మానాలు ఏటి మీద ఎలా ఉండబోతుంది సార్? ఈ తీర్మానాల్లో 16 ఆంధ్రాకి సంబంధించి 4 తెలంగాణ తీర్మానాలకు సంబంధించినవి. ఈ తీర్మానాలన్నీ కూడా సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకుంటూ యువతను ముందుకు తీసుకెళ్తూ ఈ తీర్మానాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరగా చూసుకున్నట్లయితే అన్ని నియోజకవర్గాల్లో క్లస్టర్లలో 1975 స్క్రీన్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే మీరు గతంలో మీరు ఎమ్మెల్యేగా నిర్వహించిన పిఠాపురంలో ఎలా జరుగుతుంది సార్? అక్కడ పిఠాపురంలో బ్రహ్మాండం జరుగుతుంది. ఎక్కడ చేసినా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఈ 174 నియోజకవర్గంలో పిఠాపురంలో ఆల్ క్లస్టర్స్లో ఆల్రెడీ స్క్రీన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు సార్ మెసేజ్ గురించి. అందులో తేడా లేదు. నేను స్టేట్ బాడీలో ఉన్నా కాబట్టి ఇక్కడ మీటింగ్ కాబట్టి నేను వచ్చాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మహానాడు అన్నది ఒక సంక్రాంతి పండుగ. అంటే ప్రధానంగా అంటే పిఠాపురంలో మీ ఇన్ఛార్జ్లు ఏదైతే స్క్రీన్లు ఉన్నాయో ఆ స్క్రీన్లకు సంబంధించి మీరు కూడా ఏమన్నా అక్కడ నుంచి వర్చువల్గా పార్టిసిపేట్ చేసే అవకాశం? నేను ఇక్కడికి వచ్చే కదా, నేను స్టేట్ బాడీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ స్టేట్ బాడీలోనే చేయాలి అని చేత ఇక్కడ ఉన్నాను. అక్కడ కార్యకర్తలు ఉంటారు, అక్కడ క్లస్టర్స్ ఉన్నాయి, అక్కడ పార్టీ నాయకత్వం ఉంది. అందరూ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మహానాడులో రంగరంగ వైభవంగా సంతోషంగా పాల్గొన్నారు. మీరు వచ్చే ముందు కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? మేము దిశ అది ఇవ్వడం ఏమి ఉండదు. అందరూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ కూడా ఇది ఒక సంక్రాంతి పండుగ, ఎవరో చెప్పక్కర్లేదు. అది ఓకే, రైట్. ఇది ప్రస్తుత పరిస్థితి. పిఠాపురం వర్మ గారు చెప్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే మహానాడు వేడుకలు అయితే ఈసారి అంగరంగ వైభవోపేతంగా ఉండబోతున్నాయి. తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఈ తీర్మానాలు కూడా ప్రవేశపెట్టబోతుంది. అదంతా కూడా నిరుద్యోగ యువతకు అదేవిధంగా మహిళలకు పెద్దపీట వేసినట్లుగా అయితే ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 మహానాడు ప్రాంగణం నుంచి.